జై శ్రీరామ్ అండి. రేపే మార్గశిర మాసంలో వచ్చే పుణ్యప్రదమైన మోక్షద ఏకాదశి. ఈ రోజునే మనము భగవద్గీత జయంతి కూడా జరుపుకుంటాము. అంటే భగవద్గీత పుట్టినరోజు. ఇలా ఒక పుస్తకముకి పుట్టినరోజు చేయటం అనేది మన భారతదేశంలో మాత్రమే ఉన్న గొప్ప సాంప్రదాయము. ఇటువంటి భారతదేశంలో పుట్టినందుకు ముందు మనం గర్వపడాలి. ఇలా ఒక పుస్తకంకి జయంతి చేయటం అనేది మన భగవద్గీత గ్రంథానికి మాత్రమే ఇచ్చిన గౌరవప్రదమైన స్థానము. అంటే ఒక హిందువులే కాకుండా భారతీయులు మొత్తం కూడా భగవద్గీత పుట్టినరోజు జరుపుకోవాలి. ఎందుకంటే నా చిన్నతనంలో నేను టీవీల్లో సినిమాల్లో చూసేదాన్ని. కోర్టులో చెప్పేవారు భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాము, అబద్ధం చెప్పమని అందరూ అలా చెబుతూ ఉండేవాళ్ళు. అంటే ఇదేదో పవిత్రమైన గ్రంథము కాబోలు, దీన్ని నేను చూడగలనా చదవగలనా అనుకునేదాన్ని. అటువంటి భగవద్గీతను ఈరోజు పారాయణ చేస్తున్నాను అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. మనము మాట్లాడితే అది మాట, కానీ భగవంతుడు చెబితే అది మంత్రము. భగవద్గీత సాక్షాత్తు కృష్ణ భగవానుడు నోటి నుంచి వచ్చింది కాబట్టి ఇది మంత్రపూరితమైన ఒక గ్రంథము. అలాంటి భగవద్గీతను ఒక పుస్తకంలా కాకుండా మాతలా భావించి, అంటే మన అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని నింపే ఒక అమ్మలా భావించి గీతామాతకు అర్ఘ్యపాదాదులతో పూజ చేసి మనందరం కూడా గీతా జయంతిని ఘనంగా జరుపుకుందాము. కృష్ణార్పణం.